సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలకి నమస్కారం. డాక్టర్ గారు మనకు అందించినటువంటి కొన్ని అందమైన శ్లోకాలను మనం ప్రతి వారం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ వారం అక్కడ కుంభమేళ జరుగుతుంది కాబట్టి గంగా యమున సంగమాన్ని స్మరిస్తున్నటువంటి శ్లోకం ఇది. రణం యాజ్యాం గంగాం నిఖిల భయభంగాం సయమునాం సవాచం వాల్మీకిం పవనతనయం లక్ష్మణయుతం గురుం గీతం వందే మునిగణనుతం రామచరణం సదా సీతాసేవ్యం సకల సుఖదాతారమనిశం అని చాలా అందమైనటువంటి వ్యాఖ్యానం డాక్టర్ చేశారు. విశేషాలని మనం గ్రూప్లో చదువుదాము. రామాయణ శిరోమణి వ్యాఖ్యగా చెప్పబడుతున్న శివ సహాయకుని వ్యాఖ్యానం ఇది. కిష్కింధాకాండలో ప్రారంభంలో చెప్పిన ప్రార్థనా శ్లోకం. దీని వివరాలను నేను మన గ్రూప్లో పెడతాను. ఇటువంటి శ్లోకాలు అందించినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారిని మనకి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण आसाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ప్రతి శ్లోకాన్ని స్పృశిస్తూ వెళ్తున్నటువంటి మనం యుద్ధకాండలో ఉన్నాం. సప్తోత్తర శతతమ సర్గలో ఉన్నాం, 107వ సర్గలో ఉన్నాం. ఈరోజు సోమవారం జనవరి 27, 2025 సంవత్సరం. సందర్భం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రామరావణుల యుద్ధం భయంకరంగా సాగుతూ ఉన్నటువంటి సమయం. తత ప్రవృత్తం సుక్రూరం రామరావణయోస్తదా సుమహద్వైరథం యుద్ధం సర్వలోక భయావహం. సర్వలోకాలు కూడా గడగడలాడిపోతూ ఉండేటట్టుగా ద్వైరథమైనటువంటి యుద్ధం అంటే ఇద్దరికి సంబంధించినటువంటి 2 రథాల మీద కూర్చున్నటువంటి వారికి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. వందల కొద్దీ లక్షల కొద్దీ వానరులు దానవులు ఎన్నోసార్లు యుద్ధం భయంకరంగా చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మాత్రం సర్వలోక భయావహం. సమస్త లోకాలు కూడా గడగడలాడిపోతున్నాయి, భయపడిపోతూ ఉన్నాయి అని చెప్పి మహర్షి మనకి వివరిస్తూ ఉన్నారు. ఎలా జరుగుతుంది ఆ యుద్ధం అంటే, రామచంద్రమూర్తి రావణాసుడి యొక్క ధ్వజాన్ని తన బాణంతో నేల పడవేశాడు. ధ్వజం పడగానే రావణాసుడికి తల తీసేసినంత పని. మహావీరుడికి తన ధ్వజాన్ని తాను రక్షించుకోలేకపోవడం అనేది ఒక మెప్పునిచ్చేటువంటి, యశస్సుని పెంచేటువంటి లక్షణమేమీ కాదు. ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి యుద్ధం చేసేటువంటి మహారథుడైనటువంటి వాడు తనని తాను రక్షించుకుంటూ, తన గుర్రాలని తన సారథిని తాను రక్షించుకుంటూ, తన ధ్వజాన్ని కూడా రక్షించుకుంటూ యుద్ధం చేయాలి. ధ్వజం రాలింది అంటే అది ఒక అపశకునము, అది ఏ సగం ఓటమికి చిహ్నము. సరే, మొత్తానికి ధ్వజమిటుకూల రావణుడు దారుణ రోష పరీత చిత్తుడై భుజ బలమెల్ల చూపి
రఘుభూవరు వాజుల ముంచెనమ్ములన్ రఘుభూవరు వాజుల ముంచె అమ్ములన్ రఘుభూవరుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క గుర్రాలని బాణాలతోటి నింపేశాడు. గజిబిజి లేక తామరస కాండహతంబులు ఓలే సైంధవ వ్రజములు స్వస్థతం వెలసే వాణిని జూచి సురారి వెండియున్ మాయా విహిత శరంబుల ఆయస పరిఘముల గదల అతి భీకర చక్రాయత శూల పరస్వధ సాయక గిరి శృంగ వృష్టి సాధ్వసదముగన్. మొత్తానికి అతడు వేసినటువంటి బాణాలు రామచంద్రుని యొక్క గుర్రానికి తగిలినటువంటి అయినటువంటివి అవి ఎలా ఉన్నాయంటే చక్కటి కాడ కలిగినటువంటి ఒక తామర పువ్వు వాటిని తాకితే ఎలా ఉంటుందో అలాగా అవి పులకరించిపోయాడు. ఏమీ బాధపడలేదు, వాటికి ఏమీ నొప్పి పుట్టలేదు, అవి కనీసం అడుగు కూడా తొట్టుపాటు పడలేదు, ఏ మాత్రము కూడా వాటిని బాధించలేకపోయే రావణాసురుడు వేసినటువంటి బాణములు. అన్ని 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బలవంతుడు అనేటువంటి పేరు పొంది తనని ఇంకెవ్వరూ సంహరించలేరు అనేటువంటి గర్వంతో ఉన్న రావణాసురుడు ఒక గుర్రాన్ని బాణంతో కూడా కొట్టలేకపోయాడు. తగుదునబ్బా అని రామచంద్రుడినే గెలుద్దామని చెప్పి కాల చోదితుడు యుద్ధంలోకి వచ్చాడు అనేటువంటి మాట మహర్షి ఎందుకు అన్నారో మనకు అర్థమవుతుంది. కాల చోదితుడే ఉన్నాడు, మృత్యువు చేత ప్రేరేపించబడుతూ ఉన్నాడు రావణాసురుడు, కాబట్టి యుద్ధరంగంలోకి వచ్చాడు. సరే, అలా వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడైతే తన బాణాలు గుర్రాల మీద కూడా పనిచేయలేదో రామచంద్రమూర్తి మీద వేయడం అనవసరం అనుకుని దొరికిన ఆయుధాన్ని దొరికినట్టు రథంలోంచి తీసి రామచంద్రమూర్తి విసిరాడు. ఆ ఆయుధముల యొక్క వరుస అంతా కూడా, ఆ చిట్టా అంతా కూడా చదివారు మహర్షి. వాటన్నిటినీ మాయతోటి కల్పించి కూడా కొన్ని మరి తయారు చేసి రామచంద్రమూర్తికి ఆయుధాలని విసిరాడు. ఆకాశము భూమి నిండ అనేకంబులు శస్త్ర సమితులు ఎల్లడం వరసే కాకుత్సరథము తక్క అనీకమ్ము నిరంతరముగా నిండెను వానన్. అతడు కురిపిస్తూ ఉన్నటువంటి ఆ ఆయుధ వర్షం ఏదైతే ఉన్నదో మొత్తం సేన మీద అంతా పడుతోంది తప్ప రామచంద్రమూర్తి రథం చుట్టుపక్కల కూడా పట్టలేదు. అంటే మహాదివ్య శక్తితో సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఆ తేజో మండలంలోకి ఆ ఆయుధం ఒకటి కూడా ప్రవేశించలేకుండా ఉన్నది, ఆ రథాన్ని కూడా తాకలేకుండా ఉన్నది అని చెప్పి మాయాశరములు వేశాడు. అంటే అవి మిథ్యాశరములేమోనండి, మాయ చేసేటువంటి వాళ్ళు కనికటితో సృష్టించేటువంటి కొన్ని వస్తువులు ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కాసేపు తర్వాత అక్కడే ఉండదు. కానీ కాబట్టి ఇతను వేసిన మాయాశరములు వేశారంటున్నారు కదా, మిథ్యాశరములా అంటే మాయా కల్పితములు అనేటువంటి మాటకి అద్భుతమైన శక్తితో కల్పించబడినటువంటివి అని చెప్పి అర్థం చెప్పారు తప్ప అదేదో ఇట్టే మాయమైపోయేటువంటిది, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే మాయమైపోయేటువంటిది అనేటువంటి అర్థం కాదండి అని చెప్పి దానికి రకరకములైనటువంటి వ్యాఖ్యానములు కూడా చేశారు పెద్దలందరూ కూడా. తేన మాయా సహస్రం తచ్చరం బలస్యాసుగామిన బాలస్య రక్షితాదేహం ఏకైకంచ నిషూదితం. పుళక్కి బాణములు ఉంటాయి, ఎందుకు పనికిరానటువంటి ఉత్తుత్తి బాణములు అంటారు. అలాంటి బాణములు ఏమీ కార్యములు చేయలేవు, ఉత్తుత్తి కార్యములు చేస్తాయి తప్ప అసలైనటువంటి కార్యం చేయడానికి పనికిరావు. అలాంటి బాణాలు వేసేంతటి మూర్ఖుడు కాదు రావణాసురుడు. తన మాయా బలంతో తన సమస్తమైనటువంటి శక్తిని ఉపయోగించి సృష్టించినటువంటి ఆయుధములవన్నీ కూడా. కాబట్టి మాయా అనేటువంటి మాటకి మిథ్య అనేటువంటి అర్థం కాదు ఇక్కడ, పరమాద్భుతమైనటువంటి బలం చేత సృష్టించబడినవి అని మాత్రమే అర్థం చెప్పుకోవాలి అని చెప్పి పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు మహర్షి వాల్మీకి యొక్క ఆ మాయా సృష్టి చేత జరిగిన ఆయుధం అనేటువంటి మాటకి. మొత్తానికి పైనుంచి చూస్తున్నారు అందరూ కూడా. మొత్తం ఎంత క్షోభ కలుగుతుంది అంటే అటు 7 లోకాలు ఇటు 7 లోకాలు కూడా గడగడలాడిపోతున్నాయి, 7 జరగబోతుందా అని. తత్ప్రయుక్తం పునర్యుద్ధం తుములం రోమహర్షణం గదానాం ముసలానాంచ పరిఘాణాంచ నిస్వనైః శరాణాం పుంఖవాతైశ్చ శుభితాః సప్త సాగరాః. సప్త సముద్రములు కూడా గడగడలాడిపోతున్నాయి, అల్లల్లాడిపోతున్నాయి. అప్పుడు పాతాళవాసులు కూడా వ్యధితాః దానవాః సర్వే పన్నగాశ్చ.
పాతాళ లోకంలో ఉండేటువంటి దానవులు పన్నగలు కూడా కంగారు పడిపోతూ ఉన్నాయి, ఆక్రోశం చెందుతూ ఉన్నాయి. చకంపే మేదిని కృష్ణ, మన కిందసారి ఇక్కడ దాకా చెప్పుకున్నాం 48వ శ్లోకం, యుద్ధకాండ 107వ సర్గ. చకంపే మేదిని కృష్ణ, సమస్తమైనటువంటి భూమి కూడా చలించిపోయిందట. ఆ మేదిని అనేటువంటి పేరు ఎందుకు ఇచ్చారయ్యా భూమికి అంటే, అది ఆ రాక్షసుల యొక్క మేధస్సుతోటి కప్పబడిపోయింది వారిని సంహరించినప్పుడు అమ్మవారు. కాబట్టి అప్పటి నుంచి దానికి మేదిని అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఆ మేదిని సమస్తము కూడా సశైల వనకానన కృష్ణ మేదిని చాలా, సమస్తమైనటువంటి పర్వతములు వనములతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి భూమి అంతా కూడా చాలా చకంపే కంపించిపోయింది. భాస్కర నిష్ప్రభశ్చాసీత్, సూర్యుడి వెలుగంతా కూడా తగ్గిపోయింది. నభవౌ చాపి మారుత, బిగిసిపోయాడు, బిగిసిపోయాడు వాయుదేవుడు, ఏమాత్రము కదలటం లేదు. అత్యంత ఉత్కృష్టమైనటువంటి కార్యం కూడా జరగబోతున్నది అని అందరికీ అర్థమైపోయింది. అందరూ కూడా బిగిసిపోయి ఉత్కంఠతోటి ఊపిరి తీసుకోవడం మానేసి చూస్తూ ఉన్నారు జరగబోయేటువంటి కార్యం గురించి. తతో దేవాః గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః చింతామాపేదిరే సర్వే సకిన్నర మహోరగాః, కిన్నరులు మహోరగములు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు వీళ్ళందరూ కూడా చింతామాపేదిరే, చింతాక్రాంతులైపోయారు. ఏమిటా చింత? దేనికి చింత? పరమదయాస్వరూపుడైన రామచంద్రమూర్తి ఈసారైనా చంపుతాడా లేదా? మళ్ళీ దయ తెచ్చుకుని బాబు నువ్వు వెళ్ళి రప్పో, ఇంకో గుర్రం తెచ్చుకున్నా, ఇంకో రథం తెచ్చుకున్నా, ఈసారి కూడా పంపించేస్తారా? ఇంకొక బాణం వేస్తే మరణించేటువంటి సమయంలో స్థితిలో తన చెయ్యి పైన ఉండగా రామచంద్రమూర్తి వాడిని విడిచిపెట్టేశారే. అంత దయాస్వరూపుడు ఈ ఒక్క రాత్రి గనక ఇంటికి వెళ్ళి ఆలోచించి బుద్ధి తెచ్చుకుని రేపు పొద్దున సీతను ఇచ్చేస్తే వెర్రివాడు బతికిపోతాడు. చూస్తూ చూస్తూ 6 సంవత్సరాలు తపస్సు చేసిన వాడిని సంహరించడం ఎందుకు, ఇంతోటి సీతాభరణం అనేటువంటి నిమిత్తంతో అని రామచంద్రమూర్తి చింతాగ్రస్తుడు అయిపోయారు. ఆ సమయంలో చింత చూసి అగస్త్య మహర్షి వచ్చారు. ఆ చింత తీర్చడం కోసం ఆది చౌడయాన్ని ఉపదేశం చేశారు. మొత్తానికి రామచంద్రమూర్తి ఆ చింత నుంచి తేరుకున్నారు. కానీ పైనుంచి చూస్తున్న వారందరూ కూడా చింతాం అపేదిరే సర్వే, అందరూ కూడా చింతాక్రాంతులు అయ్యారు, చింతని పొందారు. రామచంద్రమూర్తి తర్వాత ఏం చేస్తారు, వీడిని కానీ విడిచిపెట్టారు కదా ఈసారి కూడా అని చింత పొందారు. వెంటనే వాళ్ళు ఒక కేక పెట్టారు అందరూ కలిసి, స్వస్తి గోబ్రాహ్మణేభ్యస్తు లోకాః తిష్టంతు శాశ్వతాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది వాళ్ళు చెప్పింది. వెంటనే మనకు అనుమానం వస్తుంది, ఏమండి తక్కిన జంతువులు కాదా, కేవలం గోవులకు మాత్రమే శుభం కలగాల? తక్కిన వాళ్ళు మనుషులు కాదా, బ్రాహ్మణులకు మాత్రమే శ్రేయస్సు కలగారా? ఇంత పక్షపాతం ఏమిటండి చెప్పిన వారికి? ఋషులకి ఏనాడు పక్షపాతం ఉండదు. గోవు అనేది సమస్తమైన జంతుజాలానికి ప్రతీక. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఒక విద్వత్తు కలిగినటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి సమస్త మానవులకి ప్రతీకగా ఎవరో ఒకరి పేరు చెప్పాలి. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడే ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడి పేరే చెప్పారు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. కేవలం పుట్టుక చేత బ్రాహ్మణత్వం రాదు అని మనకి ఆ సాక్షాత్తు జగద్గురువే చెప్పేశారు. కాబట్టి కృష్ణం వందే జగద్గురు అని ఆయనకి నమస్కారం పెట్టుకుంటాం. ఆయన చెప్పిన మాటే అది. అందరూ కూడా పుట్టడం శూద్రులుగానే పుడతారయ్యా. నువ్వు తెలివి తెచ్చుకున్న కొద్దీ, జ్ఞానం పొందిన కొద్దీ బ్రాహ్మణత్వం వైపు ప్రసారిస్తావు. ఆ స్థితికి చేరుకోవడమే అన్ని జాతులకి ఒక ఉన్నటువంటి లక్ష్యము. అంతేగాని పుట్టుక ద్వారా మాత్రం రాలేదు ఆ పేరు అని చెప్పి మనకు ఎంతో మంది పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ బ్రాహ్మణ శబ్దం ఇక్కడ వాడడానికి కారణం బుద్ధి కుశలత కలిగినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి మానవులు అనేటువంటి అర్థమే తప్ప అందరు మానవులు చేరవలసినటువంటి చోటు ఏదో అది ఆ బ్రాహ్మణత్వం అని. కాబట్టి అది దాని గురించి చెప్పారని చెప్పి శంకర భగవత్పాదులే తమ యొక్క వ్యాఖ్యానాలు రాశారంటే మనం ఒక కాదనడానికి ఏమి. కాబట్టి మహర్షి యొక్క ఉద్దేశం అది అని చెప్పి, స్వస్తి గోబ్రాహ్మణేభ్యో అస్తు లోకాః తిష్టంతు శాశ్వతాః, లోకములన్నీ శాశ్వతముగా సుఖముగా ఉండుగాక. ఎందుకు శాశ్వతంగా ఉండాలి?
అలా మాట వాళ్ళు అనకపోతే ఇప్పుడు రాబోయే రామబాణం రావణాసురుని చంపి ఊరుకోదు. ఆ కోపంతో సమస్త లోకాల్ని కూడా దగ్ధం చేసి పారేది, ఇంకెవరూ మిగలకుండా. అది రామచంద్రమూర్తి యొక్క బాణం యొక్క శక్తి. ఆ సంగతి తెలుసు వాళ్ళకి. అందుకని చింతామాపేదిరే. ఇప్పుడు రామచంద్రమూర్తి వేయబోయే బాణం రావణాసురుని సంహరించి మా ఊరుకోకుండా సమస్త లోకాల్ని దహించేది కదా. ఆయన కోపంతో వేసినటువంటి బాణం అది. కాబట్టి సమస్త లోకాలు క్షేమంగా ఉండాలి. స్వస్తి గో బ్రాహ్మణేభ్యోస్తు లోకాః తిష్టन्तు శాశ్వతాః. జయతాం రాఘవః సంఖ్యే రావణం రాక్షసేశ్వరం. రాక్షసేశ్వరుడైన రావణాసురుని రామచంద్రమూర్తి జయించుగాక. ఆ రామచంద్రమూర్తి విజయాన్ని సాధించుగాక. ఏవం జపంతః అని ఒకసారి అనలేదు వాళ్ళు. ఏవం జపంతః, జపం చేస్తున్నారు. రామచంద్రమూర్తి జయించాలి, రామచంద్రమూర్తి జయించాలి, రామచంద్రమూర్తి జయించాలి. మహాదేవతలే రామచంద్రమూర్తి కోసం నిలబెలలాడిపోతూ ఆయన జయించాలి అనేటువంటి తపస్సు జపతః జపంతః, తపస్సులు చేస్తూ ఉన్నారు, జపములు చేస్తూ ఉన్నారు. అపశ్యంస్తే దేవాః సర్షిగణాస్తదా. అలా జపం చేస్తూ ఉన్నటువంటి దేవతలు, ఋషులు గణములు కూడా చూడబడుతూ ఉన్నాయి సమస్త లోకాల వారి చేత. రామ రావణయోర్యుద్ధం సుఘోరం రోమహర్షణం. మిక్కిలి ఘోరమైనటువంటి యుద్ధం మనం చెప్పుకున్నాం. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు పనికిరాదు రామరావణుల యొక్క యుద్ధాన్ని ముందు. ఇటువంటి యుద్ధం నభూతో నభవిష్యతి అనేటువంటి యుద్ధం జరుగుతున్నది రామరావణుల మధ్య. కాబట్టి సుఘోరమైనటువంటి రోమహర్షణమైనటువంటి, అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునేలాగా ఉన్నది పరిస్థితి. అటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. గంధర్వాప్సరసాం సంఘాః దృష్ట్వా యుద్ధమనూపమం. గంధర్వులు, అప్సరసులు వీరందరూ కూడా ఈ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. అనూపమం, ఉపమానం చెప్పడానికి వీలు లేనటువంటి యుద్ధం అట అది. ఏమండి యుద్ధం చూసారా అంటే ఆ ఏదో చూస్తానండి, రకరకాల యుద్ధాలు జరుగుతుంటాయి, 3 యుద్ధాలు జరుగుతుంటాయి, దాని పెద్ద ఇదే ఉందండి చూస్తాం అని అంటారేమో. రామరావణుల యొక్క యుద్ధం ఎలా ఉన్నదయ్యా అంటే అనూపమం, ఇంకొక దానితోటి పోలిక చెప్పడానికి వీల్లేదయ్యా. ఇలా ఉన్నది అని చెప్తే దీంతో సమానమైన యుద్ధం ఇంకోటి ఏదైనా ఉంటే దాంతో చెప్పాలి. కాబట్టి అనూపమం, ఉపమానము లేనటువంటిది. అటువంటి యుద్ధాన్ని గంధర్వ అప్సరస సమూహములన్నీ కూడా చూసి ఒక మాట అన్నాయి. సాహిత్యంలో ఇటువంటి మాట ఇంతవరకు ఎవరు వాడల, ఇటువంటి అలంకారాన్ని ఎవరు ప్రయోగించల, మహర్షి ప్రయోగించారు. ఆయన ఏమంటున్నారు, ఈ రామరావణుల యొక్క యుద్ధం ఎలా ఉన్నదయ్యా అంటే, అయ్యా ఏం చెప్పమంటారండి. గగనం గగనాకారం సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. సాహిత్యం ఉన్నన్నాళ్ళు, సృష్టిలో మానవాడి పుస్తకాలు చదువుకున్నన్నాళ్ళు ఈ శ్లోకాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. కారణం అంత అత్యద్భుతమైనటువంటి మాటలు వాడారు మహర్షి ఇక్కడ. ఇంతవరకు సృష్టిలో ఎవరు వాడనటువంటి మాటలు అవి. ఏమిటట, రామ రావణయోర్ యుద్ధం ఎలా ఉన్నదయ్యా అంటే ఏం చెప్పమంటారండి. గగనం ఎలా ఉంది అంటే ఏం చెప్తాం, గగనం గగనంలా ఉందని చెప్తాం. ఆకాశాన్ని వర్ణించండి అంటే ఏం వర్ణిస్తాం దాన్ని. అలాంటిది ఇంకొకటి ఏదైనా ఉంటే దానిలా ఉందండి అని పోలిక చెప్తాం. ఆకాశం లాంటిది ఇంకొకటి ఏముంది, ఇంకేమీ లేదే. కాబట్టి గగనం ఎలా ఉందని అడిగితే గగనాకారంలో ఉంటుందండి అని చెప్తారు. అంటే ఏం అర్థమైనట్టు, పిల్లి ఎలా ఉంది అంటే మార్జాలంలో ఉంటుందండి. ఏం అర్థమైంది నీకు, నీకు పిల్లి తెలిస్తే, మార్జాలం తెలిస్తే అప్పుడు నువ్వు పిల్లి మార్జాలం గురించి నీకు పోలిక చెప్పవు. కాబట్టి గగనం ఎలా ఉంటుందంటే గగనంలానే ఉంటుంది, ఇంకో దానికి పోలిక చెప్పడానికి వీలు లేదయ్యా. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి వర్ణన చేస్తున్నారు మా. సముద్రం ఎలా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుందండి. అంతేనా, మా వెనకాల ఉన్నటువంటి మా పెరకలో నుయ్యి అంత ఉంటుందా, అంటుంది అందులో ఉన్నటువంటి కప్ప. కాదట, సాగరంతో పోల్చదగినటువంటి నీటి సమూహము, నీటి కుంట మరొకటి ఇంకొకటి లేదు. కాబట్టి సాగరం ఎలా ఉంటుందంటే ఏం చెప్తామండి, సాగరోపమహం, సాగరం సాగరంలాగే ఉంటుంది. ఇంకొక పోలిక చెప్పడానికి వీలైనటువంటి వ్యవహారం.
కాబట్టి యుగ యుగాలుగా సాహితీవేత్తలందరూ ప్రశంసిస్తూనే ఉన్నారు ఈ ఉపమానాన్ని. గగనం గగనాకారం సాగర సాగరోపమః. అయితే ఏమిటి? రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివా. రామరావణ యుద్ధం ఎలా ఉందో చెప్పమంటారా? రామరావణుల యుద్ధంలో ఉంది. ఇంకొక దాంతో మాకు చెప్పడం చేత కాదండి. అటువంటి యుద్ధం ఎప్పుడూ ఎక్కడా ఎవరూ చేయలేదండి. కాబట్టి పోలిక చెప్పలేనటువంటి సందర్భంలో ఇది పరమాద్భుతమైనటువంటి అలంకారం. ఇంతవరకు సృష్టిలో ఎవరు ఇలాగ మాట్లాడలేదు. మధుమయ పండితీనాం మార్గదర్శి మహర్షి అన్నారు. అందుకే చక్కటి మాటలకి మార్గదర్శనం చేసిన వారు మహర్షి అనేటువంటి వాల్మీకి. ఆయన చెప్తూ ఉన్నారు, గగనం గగనాకారం సాగర సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. ఏవం బ్రువంతో దదృశు తద్యుద్ధం రామ రావణం. ఇలాగ అనుకుంటూ ఇలాగ మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా ఇంతలేసి కన్నులు వేసుకుని మిక్కిలి ఉత్కంఠతోటి ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు రామ రావణుల యొక్క యుద్ధాన్ని. ఎలా ఉన్నది ఆ యుద్ధం? రామ రావణుల యుద్ధంలాగే ఉంది. తత క్రోధాత్ మహాబాహూ రఘూణాం కీర్తివర్ధనః సంధాయ ధనుషా రామః శరమాసీ విశోపమం. ఇప్పుడు రామచంద్రమూర్తి ఇంక ఇలా వేసి ఉండి వీడితో యుద్ధం చేస్తూ ఉంటే ఎంతకాలమైన ఇలాగే ఉంటుంది, ఇది పెద్ద వ్యవహారం తేలేలా కనపడటం లేదు అనుకుంటూ రామచంద్రమూర్తి ఒక కార్యక్రమం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే, క్రోధాత్ మిక్కిలి కోపం తెచ్చుకున్నటువంటి వారై మిక్కిలి కోపంతో రఘూణాం కీర్తివర్ధన రఘువంశపు చక్రవర్తుల కీర్తిని పెంచేటువంటి వారైనటువంటి రామచంద్రమూర్తి. రఘువంశంలో బాగా రఘు అనేటువంటి మాటకే రఘి గతవు అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఏదైనా పట్టుకుంటే వదలని వాడు అని అర్థం ఆ రఘు అనేటువంటి శబ్దానికి సంస్కృతంలో. కాబట్టి మిక్కిలి పట్టుదలతో కార్యాన్ని సాధించేటువంటి కులంలో పుట్టినటువంటి ఆయన వాళ్ళందరికీ కూడా కీర్తిని ఇంకా పెంచేటట్లుగా, వారందరిలో తలమానికమయంగా ఉండేటట్లుగా ఏం చేస్తున్నారు ఆయన? ధనుషా శరం ఆసీ విశోపమం సంధాయ రామ. ఆ రామచంద్రమూర్తి ధనుషు చేత ఆ ఆసీ విశోపమం శరం, చాలా ఆ పాము యొక్క విషము వంటి విషమును కక్కేటువంటి, విషమును చిమ్ముతూ ఉన్నటువంటి ఒక బాణాన్ని తన యొక్క ధనుస్సుకి సంధించారు రామచంద్రమూర్తి. దేని వల్ల వచ్చింది అదంతా చేయడం? క్రోధాత్. ఆపుకోలేనటువంటి క్రోధం వచ్చి రామచంద్రమూర్తి ఆ విషము కక్కేటువంటి ఒక బాణాన్ని తీసి తన ధనుస్సుకి సంధించారు. ఏం చేసింది ఆ బాణం? రావణ శశిర అచ్చినత్. రావణాసుడి యొక్క శిరస్సుని ఖండించి వేసింది ఆ శరం. శ్రీమజ్వలిత కుండలం. నేల మీద పడిపోతున్నటువంటి ఆ శిరస్సు జ్వలిత కుండలం. ఈ పెట్టుకున్నటువంటి బంగారపు కుండలాల కాంతులు ధగాయమానంగా ఆకాశం అంతా కప్పిపోతూ ఉండగా అది తచ్చిరహ పతితం భూమౌ. భూమి మీద పడిపోయింది ఆ శిరస్సు. దృష్టం లోకైత్రిభిస్తదా. అదేమన్నా కనికెట్టు అనుకుంటారేమో, నిజంగా పడలేదనుకుంటారేమో. ముల్లోకాలు వాళ్ళు చూస్తూ ఉండగా జరిగింది ఇది. అది కనికట్టి కాదు, నిజమే. రామచంద్రమూర్తి ఆ శిరస్సుని తన బాణంతో ఛేదించి వేశారు. అది అంటే గొప్ప బాహువులు కలవాడు, రఘువంశపు వారి యొక్క కీర్తిని పెంచేటువంటి వాడు అయినటువంటి రామచంద్రమూర్తి కోపంతో సర్పములా ఉన్నటువంటి ఒక బాణాన్ని తీసి తన ధనుస్సుకి సంధించి అతని యొక్క శిరస్సును ఛేదించాడు. ఆ కుండలముల కాంతులు నలుదిక్కుల పాకుతూ ఉండగా ఆ శిరస్సు తొలుకుంటూ నేల మీద పడిపోయింది. ఇది ముల్లోకాల వాళ్ళు కూడా చూశారు సాక్షిగా. తస్యైవ సదృశం చాన్యత్ రావణస్యోత్థితం శిరః తత్క్షిప్రం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ. ఇలా కళ్ళు నిలుపుకుని ముల్లోకాల వాడు చూసే లోపుని మళ్ళీ ఎక్కడ శిరస్సు ఖండింపబడిందో అక్కడ ఇంకో శిరస్సు మొలిచిపోయింది రావణాసుడు. నేను దాఖలు ఖండించానే, మళ్ళీ వచ్చేసింది ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు రామచంద్రమూర్తితో సహా సమస్తమైనటువంటి జనులు.
ఎక్కడి నుంచి అయితే ఆ శిరస్సు ఖండింపబడిందో అక్కడే మళ్ళీ కొత్త శిరస్సు వచ్చేసింది. ఏదైతే ఆ హస్తలాఘవంతో మిక్కిలి వేగంగా చురుకైనటువంటి తన బాణంతో అద్భుతంగా రామచంద్రమూర్తి నేల పడేశారో ఆ శిరస్సు మళ్ళీ యథాస్థానంలో మొలిచిపోయింది. రావణాసుడికి మళ్ళీ 10 తలలు అలాగే ఉన్నాయి. ద్వితీయం రావణ శిరః ఛిన్నం సంయతి సాయకై చిన్న మాత్రం తచ్చీర్షం పునరేవ ప్రదృశ్యతే. ఇంకో బాణం తీసుకుని మరొక శిరస్సుని కూడా రామచంద్రమూర్తి తన బాణ పాతంతో నేల మీద పడివేశారు. అందరూ చూస్తుండగా ఆ శిరస్సు కూడా మళ్ళీ యథాస్థానంలో వచ్చేసింది. రావణాసుడికి అసలు శిరస్సు తెగిపడిందా ఇంతకుముందు లేదా అని ఆశ్చర్యపోయేలా చూశారు రామచంద్రమూర్తి. అది కూడా తదప్యసని సంకాశై చిన్నం రామస్య సాయకై ఏవమేవ శతం ఛిన్నం శిరసాం తుల్యవర్చసాం. రామచంద్రమూర్తి ఊరుకోలే. మొలిచిన ప్రతి శిరస్సుని మళ్ళీ ఖండిస్తున్నారు. నేల మీద పడుతుంది, మళ్ళీ ఇంకొకటి మొలుస్తాం. ఇలా సాగుతూనే ఉంది. ఎంతసేపు? 100 సార్లు శిరస్సులు ఖండించారట రామచంద్రమూర్తి. 100 శిరస్సులు అంటే 10 శిరస్సులని ఒక్కొక్క దాన్ని 10 సార్లు ఖండించారు. ప్రతి శిరస్సు మళ్ళీ మొలిచి యథాస్థానంలో ఉంటుంది. రావణాసుడి శిరస్సుని అసలు రామచంద్రమూర్తి ఏం చేయలేకపోతున్నారేమిటి అన్నట్లుగా ఆ శిరస్సులు అక్కడే ఉన్నాయి. నచైవ రావణస్యాంతో దృశ్యతే జీవిత క్షయే. హతాశులైపోతున్నారు పైనున్న దేవ గంధర్వులు, మహర్షులు, కిన్నెరలు, సిద్ధులు, సాధ్యులు వీళ్ళందరూ కూడా. ఏమిటి? రావణుడు మరణించడం ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. మనం ఇవాళతో రావణుడు మరణిస్తాడేమో అనుకున్నాం కదా, మరణించడం లేదు ఇవాళ కూడా. అతడు మళ్ళీ బతికిపోతున్నాడు. వాడి అంతం ఎక్కడా దగ్గరలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. తత సర్వాస్త్ర విద్వీర కౌసల్యానందవర్ధన మార్గణై బహుభియుక్త చింతయామాస రఘవ. అన్ని రకాల అస్త్రములు శస్త్రములు ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి ఏమిటి ఇప్పుడు కార్యము? మళ్ళీ మళ్ళీ నేను ఏ శిరస్సును ఖండిస్తే ఆ శిరస్సే ముందుకొస్తున్నది అని చెప్పి ఎన్నిసార్లు ఛేదించినా కూడా తిరిగి మొలుస్తూ ఉన్నది అని చెప్పి రామచంద్రమూర్తి కూడా చింతయామాస 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 అంటే చింతలోకి వెళ్ళిపోయారు, దుఃఖపడిపోయారు, ఏ ధైర్యంలోకి వెళ్ళిపోయారు అర్థం కాదు. ఆలోచిస్తున్నారు. చింత చింత అనేటువంటి వాడికి ఆలోచన. ఆయన ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలని. ఆయన అనుకున్నారు, మారీచో నిహతో యైస్తు. ఏ బాణమైతే మాయామారీచుని సంహరించిందో ఖరో యైస్తు సదూషణ. కరదూషణాదులు 14,017 మంది ఏ బాణముల చేతైతే అత్యంత సులువుగా ముహూర్తార్థ మాత్రంలో సంహరించబడ్డారు. క్రౌంచావనే విరాధస్తు. ఆ క్రౌంచవనంలో విరాధుడనేటువంటి వాడు ఏ బాణాలతో సంహరించబడ్డాడు. కబంధో దండకేవని. దండకారణ్యంలో కబంధుణ్ణి ఏ బాణములైతే సంహరించాయో ఏ సాలాగిరయో భగ్నాహ. ఏ బాణం వెళ్ళి పరమాద్భుతంగా కొండలని పిండి చేసేసిందో. వాలీచ క్షుభితో అంబుది. వాలీచ రావణాసుడు వాలి మీద వేసినటువంటి బాణము మనం చెప్పుకున్నాం. అది వాలి గుండెల్లోకి దిగి అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పర్వతాన్ని ఛేదించి అక్కడి నుంచి భూమిలోకి వెళ్ళి పాతాళ గంగలో కడుక్కొని మళ్ళీ పైకి వచ్చేసింది. అమలు బదులు చేరిపోయింది. అటువంటి మహాద్భుతమైనటువంటి బాణం పర్వతాన్ని కూడా ఛేదించింది వాలి. వాలిని కూడా సంహరించింది. రావణుడి కన్నా చాలా బలవంతుడు వాలి. అటువంటి వాలిని కూడా సంహరించింది. క్షుభితాంబుది. ఏ బాణ దర్శన మాత్రం చేత గడగడలాడిపోతూ సముద్రుడు వచ్చి శరణని నాకు దారిచ్చాడు. అటువంటి ఆ బాణము త ఇమే సాయకా సర్వే యుద్ధే ప్రాత్యయికా మమ. అటువంటి ఈ నా బాణముల మీద నాకు చాలా విశ్వాసము. నా బాణం నేను చెప్పిన పని చేస్తుంది అని అనుకునేవాడిని. నా సంకల్పాన్ని సిద్ధింపచేస్తుంది నా బాణం అనుకునేటువంటి వాడిని.
ప్రతిసారి అలాగే చేసాయి మొదటి నుంచి దాకా. మారీచుడి దగ్గర, ఖరదూషణాదుడి దగ్గర, విరాధుడి దగ్గర, కబంధుడి దగ్గర, వాలి దగ్గర, పర్వతం దగ్గర ఎక్కడా కూడా దానికి తిరుగు లేకుండా ఉన్నది సముద్రుడి దగ్గర. అవి తే ఇమే సాయకాహ సర్వే, ఆ ఇటువంటి బాణములన్నీ కూడా యుద్ధే ప్రాప్త్యయికా మమ, నాకెంతో విశ్వాసపాత్రమైనటువంటి బాణములు ఇవి, నాకెంతో దృఢమైనటువంటి నమ్మకము ఈ బాణముల మీద ఉన్నది. కిన్ను తత్కారణం ఏన రావణే మంద తేజసః, ఏ కారణం వల్ల ఈ నా బాణాలు రావణాసుడి దగ్గరికి వచ్చేటప్పటికి తేజస్సును కోల్పోతూ ఉన్నాయి అని ఒక్కసారి రామచంద్రమూర్తి ఆలోచిస్తూ ఉన్నారు. ఇది చింతాపరశ్చాసీత్ అప్రమత్తశ్చ సంయుగే వవర్ష సర్వర్షాణి రాఘవో రావణోరసి అని చెప్పి చింతాక్రాంతుడైనటువంటి రామచంద్రమూర్తి రావణుని యొక్క వక్షస్థలం మీదకి అనేకమైనటువంటి బాణాలని కురిపిస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆ రామచంద్రమూర్తి చింతాపరాయణులు అయ్యారు మరొకసారి. ఏ కారణం చేత ఆ రావణుని యొక్క శిరస్సును నేను కొట్టలేకపోతున్నాను అని చెప్పి. మనకి ఇందులో పద్మపురాణంలో ఒక అందమైనటువంటి మాట కనపడుతుంది. సముత్థితాని బహుశః వరదానాత్ కపర్దినః ద్వితీయ రావణ శిరః చిన్నం సంయతి సాయకై. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒకానొక వరం కారణంగా ఆ రావణాసుడి యొక్క శిరస్సు ఖండించినప్పటికీ కూడా వెంటనే మళ్ళీ ఏమీ ఎక్కడ చిన్న దెబ్బ కూడా రక్తం కూడా లేకుండా మళ్ళీ ములుస్తూ ఉన్నది. అది చిన్న మాత్రం తు తచ్చీర్షం పునరన్యత్ స్మ దృశ్యతే తదప్యసిన సంకాసై చిన్నం రామేణ సంశయై. ఏవం, ఈ రకంగా ఏకశతం 100 శిరస్సులు ఖండించారంటే రామచంద్ర 100 సార్లు. శిరసాం తుల్యవర్చసాం నచైవ రావణ శాంతో దృశ్యతే జీవిత క్షయే. అది ఒక్కొక్క శిరస్సు కింద పడుతోంది, మళ్ళీ మొలిచేస్తూ ఉన్నది. మనకి హనుమన్ నాటకంలో, హనుమద్ రామాయణంలో ఒక అందమైనటువంటి మాట ఒకటి మనకు కనపడుతుంది. ఈ శిరస్సులు తే భూమౌ పతితాః పునర్నవనవానాలోక్యమూర్ధ్నపదా. కింద పడిన శిరస్సు పైకి చూస్తుంది మనకి, నేను ఎక్కడ పడ్డానో అక్కడ ఇంకో శిరస్సు వచ్చేసింది. అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది ఇంకో శిరస్సు. నోభిద్యంత ఇమే నహి చపి పరం ప్రీత్యాట్టహాసం దదు. ఒక శిరస్సు కింద పడగానే తక్కిన 9 శిరస్సులు పక్కపక్క నవ్వుతున్నాయట. చీచి చూడు, నువ్వు ఎలా కింద పడిపోయావా. ఏహం పూర్వికయా ప్రహారమభజన్ మాం చిందీత్యుక్తి పరాః పురారి పురతో లంకాపతేర్మౌళయః. ఈశ్వరుని యొక్క శిరస్సులు ఇదివరకు రావణాసురుడి శివుడికి ఒక్కొక్క తల నరికి హోమం చేసేటప్పుడు ముందు నన్ను నరికే ముందు, అందరికన్నా ముందు నేనే అగ్నిహోత్రంలో పడిపోతాను, ఆ పుణ్యం నాకు దక్కని అని అహమిహమిక అంటారు దాన్ని. అహమిక, నేనంటే నేను అని ముందుకు తోసుకుని వచ్చాడు. అహం అని. కాబట్టి అలాగా నన్ను ఛేదించు అనేటువంటి ఆ బాణములు, ఆ శిరస్సులు ఇప్పుడు అలా కోరకుండానే ఒకటొకటి నేల మీద పడుతున్నాయి. మురిచిపోయినటువంటి శిరస్సులు కేసి చూసి ఇవి ఏవో నవ్వుతున్నాయి నన్ను చూసి, కానీ కాసేపట్లో వాటికి కూడా ఇదే గది పడుతుంది అని కింద పడిన శిరస్సు అనుకుంటుంది, నవ్వుతున్నటువంటి ఇంకా పైన ఉన్నటువంటి శిరస్సును చూసి. ఏతత్ నూనం దశముఖ శిరః శంసతే కంఠపీఠం చక్షుర్ధత్తే ధనుషి చ శిరే చైతదుగ్రాట్టహాసం ఏతద్రామం ప్రతి చ కురుతే విక్రమం క్రోధవాచ ఏతల్లంకామచరతి పునః స్త్రీజనాశ్వాసనాయ. ఈ రావణుని యొక్క కంఠం అనేటువంటి అద్భుతమైనటువంటి పీఠం మీద మనం కూర్చున్నామే అని ఈ ధనుర్బాణముల వేపే చూస్తూ ఉన్నాయట. ఏది వచ్చి ఎప్పుడు తగిలేస్తుందో రాముడు, ఇది నేను కూడా కింద పడిపోవాలి హనో ఇప్పుడు అని ప్రతి శిరస్సు కూడా అదే ఒక అట్టహాసంగా అరుస్తూ ఉన్నాయట అవి. ఇది రాముని యొక్క పరాక్రమాన్ని శిరస్సు తగలగానే గట్టిగా కేకతోటి నేల మీద పడుతోంది ప్రతి శిరస్సు.
లోపల లంకలో ఉన్న వాళ్ళందరికీ రాముని యొక్క పరాక్రమాన్ని తెలియజేయడం కోసం ఇవి గట్టిగా అరుస్తున్నాయ్యా. అంతేగాని అవి తగిలినప్పుడు వచ్చేటువంటి ఆహాకారం ఏదైతే ఉందో, అట్టహాసం ఏదైతే ఉందో, లంకలో స్త్రీ జనాలందరికీ కూడా రామ పరాక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నట్టుగా ఆ, పడుతూ ఉన్నాయి ఆ శిరస్సులు. రామహస్తాన్ మృతిర్జాత అస్మాకం చేతి విచింత్య చ వందనం కర్తు కామేన గగనాచరణాదిరే సస్మితాని పతంతి స్మ సాక్షాత్ రామ పదోపరి. తెగిన ప్రతి శిరస్సు కూడా దొల్లుకుంటూ వెళ్ళి రామ పాదం దగ్గర పడుతోంది. రామ పాదాన్ని శిరస్సుతో తాకి నమస్కరించాలి అనేటువంటి కోరికతోటి ఆ తెగిన ప్రతి శిరస్సు కూడా నేల మీద పడి దొల్లుకుంటూ రామ పాదం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. రామ పాదాన్ని నమస్కరించుకోవాలని. సదృష్ట్వా రావణస్యాంతం చింతయామాస రాఘవ. రామచంద్రమూర్తి చింతిస్తూ ఉన్నారు ఈ రకంగా. ఇలా చింతిస్తూ ఉన్న సమయంలో మనకి శ్రీరామ భాగవతం అని ఒకటి ఉంది. అందులో యుద్ధకాండలో ఇంకొక చిన్న అందమైనటువంటి మలుపు ఒకటి చెప్పారు. రామచంద్రమూర్తి చింతన పొందుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, ఏమిటి వీడు చావటం లేదు, అంతంత బాణాలు ఉన్నాయి నా దగ్గర, ఇంతంత బాణాలు ఉన్నాయి, వాటి మీద నేను ఎన్నాళ్ళు విశ్వాసం పెట్టుకున్నాను అని. తెగిపోయిన శిరస్సులేమో ఒకదాన్ని ఒకటి చూసి నవ్వుకుంటున్నాను. నువ్వు కింద పడిపోగానే పై చూసి నవ్వుతాను, కాసేపట్లో నీకు అదే గది పడుతుంది లేని కింద ఉన్నది నవ్వుతాను. ఏదైనా తెగిపోయిన ప్రతి శిరస్సు రామ పాదాల దగ్గర వచ్చి ఆగిపోతుంది నమస్కరించుకోవడానికి, శిరస్సుని పాదాలకి తాకించడానికి. తస్య చింతయత కర్ణే వాయురాహాజ చోదితః శిరోబలి ప్రదానేన తుష్యోస్య ప్రాణ్మహేశ్వరః శిరాంసి పునరుత్పత్తిం యాంతు తే ఖండనేపి చ. ఈ రామచంద్రుడేమో ఆలోచిస్తున్నారు వీడు ఎలా మరణిస్తాడు అని. ఆ సమయంలో బ్రహ్మగారు వాయుదేవుడిని పిలిచాడు. పిలిచి ఆ ఒకసారి వెళ్ళి రాముడికి చిన్న రహస్యం చెప్పిరావాయి పంపించాట వాయుదేవుడు. సర్వమని ఒకసారి వాయువు వీచింది రాముడి చెవులు పక్కన. దేనికోసం? చెవి దగ్గరికి వచ్చి ఏదో చెప్పడానికి వచ్చాడు వాయువు రామచంద్రమూర్తికి. ఏమిటనిట? మహేశ్వరుడు ఒకప్పుడు రావణాసురుడు తన శిరస్సుల్ని ఖండించి హోమం చేస్తున్నప్పుడు చాలా సంతృప్తి పడ్డాడయ్యా. సంతృప్తి పడి ఆయన ఒక వరం ఇచ్చాడు వీడికి. ఏమని? నువ్వు ఎంత నిర్మోహమాటంగా నీ శిరస్సులు ఆఖరి శిరస్సును కూడా ఖండించడానికి సిద్ధపడిపోతున్నావు. 9 ఖండించేసి హోమం చేసేసాడు, ఇంకొకటి మిగిలింది, దాన్ని ఖండిస్తే ఇంక తానే మరణిస్తాడు. అటువంటి సమయంలో దాన్ని కూడా ఖండించి దాన్ని హోమగుండంలో వేసేయడానికి సిద్ధపడుతూ ఉంటే శివపరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా, నా కోసం నువ్వు ఎంత పని చేసావు, నీ ప్రతి శిరస్సుని నీ భాగాన్ని నువ్వు ఖండించి నాకు హోమం చేసేసుకుంటూ ఉన్నావు, కాబట్టి నీ శిరస్సు ఎప్పుడు తెగిపోయినా మళ్ళీ ముడుచును గాక అని ఒక వరాన్ని ఇచ్చాడు అయ్యా శివపరమాత్మ. ఇది ప్రసాద సుముఖ దదౌ వరమనుత్తమం. భోళాశంకరుడు ఆనందపడిపోయి రావణాసుడికి అటువంటి వరాన్ని ఇచ్చాడు. ఇది వాల్మీకి చెప్పలేదండి, మనం బట్టి కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. శ్రీరామ భాగవతం అనే దానిలోంచి చెప్పుకుంటున్నాం. సరసమైనటువంటి వ్యవహారం కాదు ఇది. ప్రామాణికము వాల్మీకి చెప్పారని నేనేమంటాను. ఇది ప్రసాద సుముఖ దదౌ వరమనుత్తమం యథా శిరస్సు సత్వేవ దానవోసౌ మరిష్యతి. ఈ శిరస్సు ఉన్నంతసేపు ఈ దానవుడు మరణించడు, కాబట్టి ఈ శిరస్సు లేకుండా ఉండేలాగా, మళ్ళీ మరవకుండా ఉండేలాగా చేయాల్సి ఉంటుందయ్యా రామచంద్ర. తథైవ సాంప్రదం కంచితు ఉపాయం వేత్తుమర్హసి. కాబట్టి నీకు ఉపాయం చెప్తాను, వీడిని ఎలా సంహరించాలో నేను చెప్తాను రామచంద్ర అని వాయుదేవుడు వచ్చాట చెవి దగ్గరికి, రామచంద్రమూర్తి దగ్గరికి. తతః సర్వాశ్రవిద్ధీరః కౌసల్యానందవర్ధనః అశ్రైశ్చ బహుభిః ముక్తః చింతయామాస రాఘవః. మొత్తానికి ఆ రకంగా చెప్పడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తికి ఒక ఉపాయం చెప్పాడట. ఏమిటని? శిరస్సు లేకుండా ఉండేలా నువ్వు చేయగలిగినప్పుడే ఇతను మరణిస్తాడయ్యా, లేకపోతే ఇతను మరణించేటువంటి అవకాశం లేదు, ఇంకొక శిరస్సు వస్తూనే ఉంటుంది సుమా అని చెప్పి అతడు కాస్త వెళ్ళిపోయాడు వాయుదేవుడు. ఇప్పుడు శిరస్సు మళ్ళీ పుట్టకుండా ఉండేలాంటి పద్ధతి ఏమిటి అని మళ్ళీ చింతలో పడ్డారు రామచంద్రమూర్తి. మొత్తానికి ఆ రకంగా 100 శిరస్సుల్ని ఖండించారట రామచంద్రమూర్తి. ఒక్క సీతాపహరణం అనే అపకారం చేసినప్పుడు ఒక్క శిరస్సును ఖండిస్తే సరిపోదు, 10 శిరస్సుల్ని ఖండిస్తే సరిపోదు. ఎంత అపచారము, ఎంత అధర్మము అంటే అది
ఒక్కొక్క శిరస్సుని 10 సార్లు ఖండించినా కూడా రామచంద్రమూర్తి కోపం తీరటం లేదు. అలాగ 100 సార్లు శిరస్సులు ఖండించారు రామచంద్రమూర్తి. ఒక్కొక్క శిరస్సుని 10 సార్లు దాన్ని ఖండించి నేల మీద పడవేశారు. ఇప్పుడు చింతాపరుడైనటువంటి రామచంద్రమూర్తిని లోకమంది అన్ని లోకాలు కూడా చూస్తూ ఉన్నారు. వెంటనే రామచంద్రమూర్తి అప్రమత్తుడై వీడిని సంహరించడానికి ఇంకొక మార్గం ఏదైనా చూడాలి అనుకున్న వారి వవర్ష శరవర్షాడి రాఘవ రావణోరసి, ఇంకా శిరస్సులు ఖండించడం ఉపయోగం లేదు అని చెప్పి వక్షస్థలం మీద బాణాలు వేయడం మొదలు పెట్టారు రామచంద్రమూర్తి. మన వెంటనే ఒక పురాణ పాత సినిమాల్లోనూ లేదా పాత కథలో ఉంటుంది, విభీషణుడు వచ్చి ఒక రహస్యం చెప్పాడండి. అతని గాడి యొక్క ఉదరంలో ఒక అమృత భాండం ఉంది, దాన్ని కనుక నువ్వు కొట్టేసే రామచంద్ర పడిపోతాడు. రామచంద్రమూర్తి ఉదరం మీదకి బాణం నేను వెయ్యనయ్యా అనడం. అప్పుడు విభీషణుడు కాస్త వాయుదేవుడిని ప్రార్థించడం, హనుమంతుడిని ప్రార్థించడం, హనుమంతుడు వాయుదేవుడిని ప్రార్థించడం, వాయుదేవుడు కాస్త చెయ్యిని కొంచెం ఇలా కిందకి కొంచెం వంకర టింకరగా ఆ బాణం వక్షస్థలం మీదకి వెళ్ళే బాణం యొక్క దిశని కొంచెం కిందగా మార్చి అది ఉదరంలో తగిలేలాగా చేయడం, ఇవన్నీ చలనచిత్రాల్లో చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ పురాణ వాక్కు కాదది. ఇది ఒక అనేకమైనటువంటి కథలు పుడుతూ ఉంటాయి రామాయణం మీద. అన్ని రకాల కథలు రామాయణం మీద పుడుతూ ఉన్నాయంటే జనబాహుళ్యంలోకి ఎంత దూరం వెళ్ళిపోయిందో రామాయణం ఆలోచించారు. అభిజ్ఞాన శాకుంతలం మీద ఏమి కథలు లేవే. ఎందుకంటే అభిజ్ఞాన శాకుంతలం చదివిన వాళ్ళు ఎంతమంది, దానిలో ఆనందించిన వాళ్ళు ఎంతమంది. అది చాలా గొప్ప కావ్యం, దాన్ని నేను ఏమంటాను, పండితులందరూ మెచ్చుకునేటువంటి కావ్యం. కానీ రామాయణం వెళ్ళినంత దూరం వెళ్ళిందా అది? వెళ్ళడం వల్ల ఏమైంది, ప్రతివాడు రామాయణం నాదే అనుకుంటాడు. ప్రతివాడు వాడికి వచ్చినట్టుగా రామాయణం రాశాడు మొదలెడతాడు. వాడికి అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది, రామచంద్రమూర్తి ఉదరం మీదకి పెట్టడే కాబట్టి ఈ చిన్న మార్పు చేసి ఆ బాణం ఉదరంలో ఉన్నటువంటి అమృత భాండానికి తగిలేలాగా చేయాలి అని చెప్పి ఒక హరికథ చెప్పేవారు, లేక మరొక చిన్న పురాణాలు చెప్పేవారు, పిట్ట కథలు చెప్పేవారు సృష్టించినటువంటి కథ. ఆ ప్రకారంగా రామచంద్రమూర్తి అతడి యొక్క ఉదరంలో ఉన్నటువంటి అమృత భాండాన్ని బదులు కొట్టాడు అనేటువంటి కథ మనం చూస్తాం. మొత్తానికి రామచంద్రమూర్తి అది ఏలేదు, వక్షస్థలం మీదకే బాణాలు వేశారు, అది ధర్మసమ్మతమే. శిరస్సును కొట్టడం, కిరీటాన్ని కొట్టడం, వక్షస్థలం కొట్టడం, బాహువులు ఛేదించడం, ఇవన్నీ కూడా ఈ ఈ బొడ్డు కన్నా కిందకి మాత్రం బాణం వేయకూడదు అనేటువంటిది ఆనాటి శాస్త్ర యుద్ధ ధర్మ నియమం అది. మొత్తానికి రామచంద్రమూర్తి బాణ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. రావణోపి తతో క్రుద్ధ, వాడు సామాన్యుడిగా క్రుద్ధ అయ్యాడు. వాడు మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు. రథస్థ రాక్షసేశ్వర, రథంలో కూర్చున్నటువంటి రాక్షసేశ్వరుడు అయినటువంటి రావణుడు క్రోధంతో గదా ముసల వర్షేణ రామం ప్రత్యర్థయత్రణే, గదలతోటి ముసలములతోటి వర్షాన్ని కురిపించాడు రామచంద్రమూర్తికి. ఆయనకి ప్రతిగా రామచంద్రమూర్తిని హింసించేలాగా బాణాలు వేయడం మొదలెట్టాడు. తత్ప్రవృత్తం మహద్యుద్ధం తుములం రోమహర్షణం, తత్ప్రవృత్తం మహద్యుద్ధం తుములం రోమహర్షణం, అంతరిక్షే చ భూమౌ చ పునశ్చ గిరిమూర్ధని. రామరావణ యుద్ధం ఎక్కడ జరిగిందండి? భూమి జరిగింది కాదట, కొంత యుద్ధం అంతరిక్షంలో జరిగింది. ఎందుకంటే ఈయన వేసే బాణాలు పైకి వెళ్తాయి, ఆయన వేసే బాణాలు పైకి వెళ్తాయి, రెండు ఒకదానికి ఒక ఢీకుంటాయి. ఆకాశంలో డిప్పురవలు వస్తాయి, ఒకదానికి కింద పడిపోతాయి. మనం విన్నాం ముందే. కొంతసేపు యుద్ధం అక్కడ జరిగింది. అంతరిక్షేచ భూమౌచ, కొంత కొంత భాగమే భూమి మీద జరిగింది. పునశ్చ గిరి మూర్ధని, పర్వత శిఖరాల మీద కూడా కొంత యుద్ధం జరిగింది. అంటే ఈ వేసిన బాణాలు ఆ పర్వత శిఖరాల దాకా వెళ్ళి, అంత ఎత్తులోకి వెళ్ళి అక్కడే యుద్ధం చేస్తూ ఉన్నాయి. పర్వత శిఖరం మీద ఇంకో యుద్ధం జరుగుతుందా అన్నట్లుగా ఉన్నాయి. ఆ రకంగా రావణుల యొక్క యుద్ధం అంతరిక్షేచ భూమౌ చ పునశ్చ గిరి మూర్ధని. ఎవరెవరు చూస్తున్నారు? ఇందాక మళ్ళీ చెప్పుకున్నాం. దేవ దానవ యక్షాణం పిశాచ ఉర్రగ రక్షసా పశ్యతాం తన్మహద్యుద్ధం సర్వరాత్రం అవర్తత. ఆ యుద్ధం వీళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ సమస్తమైనటువంటి ఈ ఆ దేవదానవ యక్ష పిశాచ ఉరగ రాక్షస గణాలందరూ చూస్తూ ఉండగా రాత్రి అంతా యుద్ధం జరుగుతూనే ఉన్నది. రామరావణుడికి విరామం లేకుండా. మనం కురుక్షేత్ర యుద్ధంలో చూసాం,
సంధ్య వాళ్ళగానే యుద్ధం ఆపేస్తారు. పొద్దున్న మళ్ళీ సంధ్యావందనం చేసుకుని అందరూ మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చేస్తారు. రామరావణ యుద్ధం సమయానికి అటువంటి నియమాలు లేవు, అటువంటి యుద్ధ నియమము లేదు. ఆ యుగం యొక్క ధర్మం అది. ఎలా జరిగింది యుద్ధం? నైవ రాత్రం న దివసం న ముహూర్తం న చ క్షణం రామ రావణయోర్యుద్ధం విరామముపగచ్చతి. ఎప్పుడండి విరామం యుద్ధానికి? ఒక రాత్రి ఆగలేదు, ఒక పగలు ఆగలేదు, ముహూర్తకాలం ఆగలేదు, క్షణకాలం కూడా ఆగలేదయ్యా. యుద్ధం జరుగుతూనే ఉన్నది, పగలు రాత్రి అనుకుంటా. నైవ రాత్రం న దివం న ముహూర్తం న చ క్షణం రామ రావణయోర్యుద్ధం విరామముపగచ్చతి. దశరథసుత రాక్షసేంద్రయోః జయమనవేక్ష రణే స రాఘవస్య సురవర రథ సారథిర్మహాన్ రణగతమేన మువాచ వాక్యమాసు. రామ అవతారం యొక్క లక్షణం ముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. రామచంద్రమూర్తి తనంతట తానుగా ఏ నిర్ణయము తీసుకోలేదు. ప్రతి నిర్ణయం కూడా ఋషులు చెప్పినటువంటి నిర్ణయంలే, లేదా ఇతరులు చెప్పినటువంటి నిర్ణయంలే. నాయనా నీకు ఉపనయనం, సరే. నాయనా విశ్వామిత్రుడితో వెళ్ళు, సరే. నాయనా యాగాన్ని రక్షించు, సరే. నాయనా నీకు పట్టాభిషేకం, సరే. నాయనా నీకు పట్టాభిషేకం లేదు, సరే. నాయనా నువ్వు అడవులకు వెళ్ళాలి, సరే. అడవుల్లో నువ్వు కుడిపక్క వెళ్ళి నాయన ఒకటి చెప్తాడు ఒక మహర్షి. అలాగే నువ్వు ఎడమ పక్క పెడితే రామా అని ఇంకోటి అంటాడు, సరే. పంచవటిలో నువ్వు ఇల్లు కట్టుకుంటే రామా బాగుంటుందో అని ఒక ఆయన అంటాడు, సరే. దండకావనం పంచవటి అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు ఎలా చెబితే అలాగే నడుచుకున్నారండి. ప్రతిదీ తనంతట దానిగా రెండు నిర్ణయాలు తీసుకున్నారు జీవితంలో. రెండు కొంప ముంచే నిర్ణయాలు. ఒకటి సీతమ్మని వనవాసానికి పంపించేవాడు, అంతా అయిపోయిన తర్వాత చివరిలో. రెండు, దానికన్నా ముందు తీసుకున్న నిర్ణయం శూర్పణఖి ముక్కు చెవులు పోయమనేటువంటిది. ఆ నిర్ణయమే జరగకుండా ఉంటే ఇంత రావణావణ యుద్ధం జరిగేది కాదు, సీతాపహరణమే జరిగేది కాదు. శూర్పణఖి ముక్కు చెవులు పోయి అని చెప్పేటువంటి నిర్ణయం రామచంద్రమూర్తి నిర్ణయం, ఒక ఋషి చెప్పినటువంటి నిర్ణయం కాదు. కాబట్టి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చేశారు. ధర్మశాస్త్రం చెప్పింది అలా విచ్చలవిడిగా ఎగబడిపోయేటువంటి ఆడదానికి ముక్కు చెవులని ఖండించడమే, విరూపినిగా చేయడమే శిక్ష అని ఆ కాలం నాటి ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నటువంటి రామచంద్రమూర్తి దాన్ని అమలుపరిచారు. అలా అమలుపరచాలి అనేటువంటి నిర్ణయం అయింది, లక్ష్మణుడిది కాదు. లక్ష్మణ నువ్వు దాని సంగతి చేయి, దాని ముక్కు చెవులు కోసేసి విరూపిని చేయి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అలా చేసేయాలి. కొంపలు అంటుకుపోయే ఇంతసేపు ఇంత యుద్ధం చేయవలసి వచ్చింది. దానివల్ల సీతమ్మకి దూరం అవ్వాల్సి వచ్చింది. తన సోదరుడు లక్ష్మణస్వామికి మరణించినంత పని అయింది. తన ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. అపారమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది. సరే, మొత్తానికి ఆ నిర్ణయం అలా అయింది. రెండవ నిర్ణయం సీతమ్మని అడవులకు పంపించడం అనేది, ఇప్పటికీ రాముడు ఆ పని చెయ్యొచ్చా అండి, తప్పు కదండి అనేటువంటి స్త్రీవాదులు అందరూ కూడా రామచంద్రమూర్తికి వేలెత్తి చూపించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి నిర్ణయం. రామచంద్రమూర్తి నిర్ణయం పరిపూర్ణమైనటువంటి ధర్మ సమ్మతము అని మనం నమ్మాలి. ఆ నమ్మకం లేనప్పుడు రామాయణం వినకూడదు, అనవసరం. రామచంద్రమూర్తి ఏది చేస్తే అదే ధర్మము. ఎందుకు ధర్మము అని అడగాలి తప్ప ధర్మమా కాదా అని అడిగే ప్రసక్తి లేదు. ధర్మం కాదు ఆయన ఎందుకు చేస్తారు? ఏ రకంగా ధర్మము అన్నది ఆయన తర్వాత నిరూపించారు. పెద్దలు ఎందరో నిరూపించారు. మనకి ఉత్తరాఖండలో పరమాద్భుతంగా తెలుస్తుంది దాని సంగతి. కాబట్టి ఇప్పుడు కూడా వాడి తర్వాత చంపేయడానికి సంహరించడానికి ఏం చేయాలి అనేటువంటిది నిర్ణయం తానేం తీసుకోదలుచుకోలేదు. ఒక్కొక్క బాణం వేస్తున్నాడు, శిరస్సులన్నీ ఖండిస్తున్నారు. గంటలు 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 ఏమిటి, నైవ రాత్రం న దివసం న ముహూర్తం న క్షణం, విరామం లేకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు. నవ్వొచ్చేస్తూ ఉంది సారథికి, ఆపుకోలేకపోతున్నాడు నవ్వు. ఏమిటి రామచంద్ర, ఏమిటే యుద్ధం. దశరథ సుత రాక్షసేంద్రజో జయమనవేక్ష రణే స రాఘవస్య సురవర రథ సారథిర్మహాన్ రణగతమేన మువాచ వాక్యమాసు. ఆసు వెంటనే సురవర రథ సారథి, సురవరుడు అంటే ఇంద్రుడు, ఇంద్రరథ సారథి అయినటువంటి మాతలి ఆ జయం అనవేక్ష రణే రాఘవస్య,
రామచంద్రమూర్తి ఇలా జయించకుండా ఉండడాన్ని ఆ జయించడాన్ని చూడలేకుండా ఉన్నాడు. అంటే జయం కనపడటం లేదు రామచంద్రమూర్తి ఎంతసేపు అయినా. ఏదో ఆటలాడుతున్నట్టు కబడ్డీ పోటీల్లో ఉన్నాయి తప్ప గెలిచేద్దాం అనేటువంటి కోరికతో రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నట్టుగా కనపడలేదు. ఆ దశరథుడికి రావణాసుడికి జరుగుతున్నటువంటి యుద్ధం అది చూశాడు మాతలి. చూసి మనం ఇక్కడతోటి 107వ సర్గని ముగించుకుని 108వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 108వ సర్గ అంటే 108 పూర్ణ సంఖ్య, 9 పూర్ణ సంఖ్య. పూర్ణ పురుషుడైనటువంటి రామచంద్రుడికి సంబంధించినటువంటి సంఖ్య ఆ 9 అన్నది. అందుకే ఆయన నవమి నాడు పుడతారు రామచంద్రుడు. పూర్ణ సంఖ్య అది నవమి. అటువంటి 108వ సర్గలో మహర్షి రామచంద్రమూర్తి చేత రావడాన్ని సంహరింపజేస్తూ ఉన్నారు. ఆ సంహార ఘట్టం ఉన్నటువంటి సర్గలోకి మనం ఆ ప్రవేశిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు ఆయన? మాట్లాడడం మొదలెట్టాడు మాతలి. అధ సంస్మారయామాస మాతలి రాఘవం తథా అజానన్నివ కిం వీరా త్వమేవ మనువర్తసే. ఓ వీరా, ఓ వీరుడా రామచంద్రుడా, అజానన్నివా, ఏమీ తెలియని వారి వలె, మూర్ఖుని వలె, ప్రాకృత పురుషుని వలె, కిమేవ అనువర్తసే, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు మహావీరుడివే, అప్రాకృత దివ్యమంగళ విగ్రహుడివి. మామూలు మానవులు, ప్రాకృత మానవులు ప్రవర్తించినట్టు ఏమిటే నీ ప్రవర్తన అని చెప్పి సంస్మారయామాస, చెప్పలేదు, బోధ చేయలేదు, సంస్మారయామాస గుర్తు చేశాడంతే. గుర్తు చేయడం అంటే అర్థం ఏంటి? వాడికి అప్పటికే తెలుసు ఆ విషయం. అవతల వాడు, నీకు తెలియదని నేను చెప్పడం లేదయ్యా, గుర్తు చేస్తున్నానంతే. సీతమ్మ రామచంద్రుడితో ఇదే మాట అంది. ఏమయ్యా, మునుడికి అంత రక్షిస్తానని అంత మాటలు ఇచ్చేసావు, రాక్షసులను సంహరించేస్తానని. రాక్షసులకి మనకి అసలు గొడవ ఎందుకయ్యా? వాడు నీకేమైనా అపకారం చేశారా అంటే ఈయన కోపం వచ్చేసింది. కోపం తెచ్చుకోకుండా చెప్పింది ఆవిడ. నేను నీకు గుర్తు చేయడానికి చెప్పానంటే నీకు బోధించడం కోసం చెప్పలేదు. నీకు బోధించడానికి నేనంతయ్యా రామచంద్ర అనేసింది ఆవిడ. అయినప్పటికీ కోపం వచ్చేసింది రామచంద్ర. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం. మునుడికిచ్చిన మాట నిలుపుకోవడం కోసం అవసరమైతే నా జీవితాన్ని వదిలేస్తాను, నిన్ను కూడా వదిలేస్తాను, ఇంకా కావలిస్తే లక్ష్మణుని కూడా వదిలేస్తాను. ఇది ఆయన అన్నమాట. కాబట్టి ఆవిడ ఇంతకీ చేసింది ఏమిటి? బోధ చేయలేదు, సంస్మారయామాస గుర్తు చేసింది అంతే. ఏమని? అకారణంగా వైరం పెట్టుకోకూడదు కదయ్యా, ఇది ధర్మం చెప్తోంది కదా, ధర్మశాస్త్రం అని గుర్తు చేసింది ఆవిడంతే. అలాగే అధ సంస్మారయామాస రాఘవం మాతలి సదా. మాతలి ఇంద్ర సారథి అయినటువంటి మాతలి రామచంద్రమూర్తికి సంస్మారయామాస గుర్తు చేశారు. గుర్తు చేస్తూ మాట కూడా అన్నాడు, అజానన్నివ కిం వీరా త్వమేవ మనువర్తసే. ఏమీ తెలియని వాడిలాగా, అమాయకుడిలాగా నువ్వు ఎందుకయ్యా ఇలా ప్రవర్తిస్తున్నావు రామచంద్ర? విసృజ అస్మై వధాయ త్వమస్త్రం పైతామహం ప్రభో. పైతామహం అస్త్రం, పితామహ సంబంధమైనటువంటి అస్త్రం అంటే బ్రహ్మాస్త్రం. విసృజ అస్మై వధాయ, బ్రహ్మాస్త్రం అతి వేయవాడు మీకు. ఈ ఆటలు ఏమిటయా నీకు? అజానన్నివ కిం వీర త్వమేవ మనువర్తసే విసృజాస్మై వధాయ త్వం అస్త్రం పైతామహం ప్రభో. పైతామహమైనటువంటి అస్త్రాన్ని నువ్వు వెయ్యవలసి ఉంటుంది సుమా రామచంద్ర అని చెప్పి ఆ మాతలి రామచంద్రమూర్తికి సంస్మారయామాస గుర్తు చేశాడు రామచంద్రమూర్తికి మాతలి. విసృజ అస్మై వధాయ త్వం అస్త్రం పైతామహం ప్రభో. ఎవరు ఏం చెప్పినా ఏమీ తెలియని వాళ్ళే ఉంటారండి రామచంద్రమూర్తి. మొదటి నుంచి అదే వచ్చింది. మొత్తానికి విని ఊరుకోరు, వాళ్ళు ఏం చెప్తే అది ఆచరించేస్తారు కూడాను. అదో గొడవ ఉంది ఆయన. ఇప్పుడు మాతలు చెప్పింది విన్నారు, కాసేపట్లో దాన్ని ఆచరిస్తారు కూడా.
ఎవరు ఏం చెప్పినా వింటారు, విన్నది ఆచరించేస్తారు. అది ఆయనతో వచ్చిన గొడవ. ఆ మాతలు చెప్పినటువంటి మాట విని రామావతారంలో ఆఖరి సలహా ఒకటి వస్తుంది, బహుశా బహుశా ఆఖరి సలహా. రామచంద్రమూర్తికి అందరూ సలహాలు ఇచ్చేవారు కదా, ఆ మాత్రం ఈ మాత్రం బుర్రలో ఎవడైనా సరే రామచంద్రమూర్తికి ఒక సలహా పడేస్తూ ఉంటారు. అలా కాదే, ఇలా చెయ్యండి. ఆయన అలాగే అని చెప్పి వాడు ఏం చెప్తే అది చేస్తారు అమ్మాయి. ఆఖరి సలహా ఒకటి చేరుతోంది ఈ ప్రతిమ. ముఖ్యమైనటువంటి సలహా ఆఖరిది రామ అవతారంలో. సలహా ఇస్తున్నవాడు మాతలి, దేవేంద్రుని యొక్క రథ సారథి. ఎక్స్ట్రా డ్యూటీ వేశారు వాడు. ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి ఎక్కడికి పంపించేస్తారు కొందరు. అలాగా స్వర్గం నుంచి దేవేంద్రుడు ఓఎస్డీగా పంపించారు ఆయన, విత్ స్పెషల్ డ్యూటీ. ఏమిటి? రామరాధానికి నువ్వు సారథిగా ఉండవు కాస్త అని. సరే, ఆ పని చేయడానికి వచ్చాడు ఆయన. ఎంతసేపటికి సంగ్రామం కొలిక్కి రావటం లేదు. చాలా దగ్గర నుంచి చూస్తున్నాడు పైగా రాముడి యొక్క పరాక్రమాన్ని. అంత దగ్గరగా రాముడి పరాక్రమాన్ని చూసే అదృష్టం ఎవరికీ లేదు. ఆ మాతలు ఒక్కడికే దక్కింది, పక్కనే కూర్చుని. కాబట్టి హనుమత్ స్వామి చూశారండి, ఎందుకంటే ఆయన ఒంటి మీద ఎక్కించుకుని మరి యుద్ధం చేశారు. మొత్తానికి వాడు ఆశ్చర్యం రామ పరాక్రమాన్ని చూసి కాదు, దానితో ధీటి అయినటువంటి రావణ పరాక్రమం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి రావణుడి పరాక్రమం? మా రామచంద్రమూర్తికి కూడా ఎదిరిస్తూ ఉన్నాడు. ఆయన వేసిన బాణాలకి వాడికి ఏమీ జరగటం లేదు, శిరస్సు ఖండించినా సరే మళ్ళీ బతికే ఉంటున్నాడు వాడు అని చెప్పి ఒక వెంటనే అనుమానం వచ్చింది ఆయన. అసలు ఇంతసేపు మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారు వాటితోటి? నాకు ఏదో అనుమానం వస్తుంది. వీరు వారు కుమ్మక్కైపోయారేమో అని అనుమానం వస్తుంది. వాడిని చంపకూడదు అని మీరు నిర్ణయం తీసేసుకున్నారేమో అని అనుమానం వస్తుంది. కాబట్టి నేను ఒక సలహా చెప్తూ ఉన్నాను అని చెప్పి మాతలి అనేటువంటి మాట విచిత్రమైనటువంటి మాట. మాతలి అంటే దేవేంద్రుడి యొక్క రథసారథికి మాత్రమే పేరు అనుకుంటాం మనం. కాదు, రథసారథి ఎవడైనా వాడికి మాతలి అనే పేరు. సంస్కృత భాషలో ఎవరినైనా రథసారథి ఎవరినైనా వాడే మాతలి అనవచ్చు. మతాని సూత కర్మాణి లాతి గృహ్ణాతి ఇది మతలః, మతలస్య అపత్యం పుమాన్ మాతలి. అంటే అర్థం ఏమిటి చివరికి? సూత కర్మ, రథం తోలడంలో కర్మలో ఉన్నటువంటి మెలకువలు తెలిసిన వాడు మతలుడు అని పిలువబడతాడు. మతలబు అనేటువంటి మాట దీనిలోంచి వచ్చింటుంది బహుశా. ఈ మతలుడు అనేటువంటి వాడి యొక్క కుమారుడు మాతలి, అంటే వీడి తండ్రి కూడా రథసారథి. కాబట్టి అలాగే ఒక వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వస్తున్న విద్యగా సారథిత్వం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాడిని మాతలి అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీడి గొప్పతనం ఏమిటి? ఎన్నో ఎన్నో యుద్ధాలు చూసినటువంటి అనుభవం ఉన్నవాడు. చాలా యుద్ధాలు దగ్గరుండి చేయించాడు ఇంద్రుడి చేత. కాబట్టి అవసరమైతే రథుకుడికి సలహా ఇవ్వడానికి కూడా వీడికి అనుభవం ఉన్నది. అప్పటికప్పుడు వచ్చేసి కొత్తగా చెప్పేటువంటి వ్యవహారం అయింది. మామూలుగా మంత్రి కొత్తవాడైనా అందులో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు వాళ్ళు సలహాలు ఇస్తారు అతనికి, వాళ్ళకన్నా కింద వాడు అయినప్పటికీ. ఎందుకంటే వాడికి ఉన్న అనుభవం కొత్తగా వచ్చినటువంటి వాడికి లేదు. రామచంద్రమూర్తి రథం ఎక్కడం ఎక్కువసార్లు ఎక్కలేకపోవచ్చు, కానీ వాడు ఎన్నోసార్లు రథం నడిపినటువంటి అనుభవం వాడికి ఉంది. కాబట్టి వాడు సలహా ఇచ్చేటువంటి విధి కూడా కలిగి ఉంటాడు, బాధ్యతగా కూడా ఆ సలహా ఇస్తూ ఉంటాడు. జగదేక ధానుష్కుడైనటువంటి రామచంద్రమూర్తికి రథాన్ని నడిపేటువంటి సారథి ఇస్తున్నటువంటి సలహా. అధ సంస్మారయామాస రాఘవం మాతలిస్తదా మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. సమస్త ప్రాణులకి స్మృతి, జ్ఞానము, ఊహ నా వల్లే వస్తుందని ఎవరు చెప్పారో ఆయనకి ఇంకొకడు వచ్చి గుర్తు చేస్తూ ఉన్నాడు, స్మృతి ఇస్తూ ఉన్నాడు, సలహా ఇస్తూ ఉన్నాడు. అజానన్నివ కిం వీరా త్వమేవ మనువర్తసే విసృజాస్మై వధాయత్వం అస్త్రం పైతామహం ప్రభు. హే వీరా, ఓ వీరా, అజానన్నివ కిం త్వమేవం పరిక్రీడసే. నువ్వు వీడితో ఆటలు ఉంటాయా? నీకు వీడితో ఏమీ తెలియని వాళ్ళగా అమాయకుడిలాగా ఆటలాడతావేంటి? యుద్ధం చేయడానికి వచ్చావా, ఆడుకోవడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి? ఈ పాటికి ఎప్పుడో చంపేసి ఉండాలి కానీ నువ్వు వాడిని. ఏమీ ఎరగని వాళ్ళ వీడితో నీకు ఆటలు ఏమిటి? వీడిని వధించడానికి బ్రహ్మాస్త్రం ఉంది కదా, గుర్తు తెచ్చుకో, నీకు బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది, కాబట్టి దాన్ని ప్రయోగించు. వీరా అనేటువంటి మాట ప్రయోగం చేశాడు ఆయన, రామచంద్రమూర్తిని సంబోధించాడు.
వీరుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఉత్సాహవర్ధనో వీర, ఉత్సాహాన్ని వృద్ధి పొందించేవాడికి వీరుడు అనేటువంటి పేరు. కాబట్టి నువ్వు ఉత్సాహ శక్తి కలిగినటువంటి వాడివి రామచంద్ర. కాబట్టి నువ్వు ఇలాగా ఆటలాడడం అది కాదు. వినాశకాల కథిత సురై సహ అద్య వర్తతే. దేవతలందరూ వీడు మరణిస్తాడు ఫలానా సమయంలో ఒక ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు. అంటే వీడి మరణానికి నువ్వు ఇంకా ఆపినా ఆపకుండా జరిగిపోతూ ఉన్నది. కాబట్టి వీడి మరణానికి ఏ ముహూర్తం అయితే దేవతలందరూ పెట్టారో ఆ ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. బ్రహ్మగారు వీడి నొసటన ఏ క్షణంలో ఇతడు మరణిస్తాడని రాశాడో ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది అయ్యా. కాబట్టి ఇంక నువ్వు ఆలస్యం చేయకూడదు. వినాశకాల కథిత సురై సహ అద్య వర్తతే తత సంస్మారితో రామ తేన వాక్యేన మాతలే. ఆ రకంగా రామచంద్రమూర్తి ఎందుకని చెప్తున్నాడు? వెంటనే తగ్గాడు వెనక్కి. నీకేదో బోధ చేస్తున్నానో నీకు తెలియంది ఏదో చెప్తున్నానో అనుకోకు రామచంద్ర. సంస్మారయామి, నిన్ను కేవలము గుర్తు చేస్తున్నానంతే. ఎందుకంటే మీరు జ్ఞాన స్వరూపులు, ఉత్సాహ స్వరూపులు, అన్నీ తెలిసినటువంటి వారు. అదే నా ఆశ్చర్యం. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వాడిలాగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు వాడి విషయంలో. కాబట్టి ఇంత చిన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలండి. అయినా పర్వాలేదు, నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అంటే రామచంద్రుడు అంతటి వాణ్ణి ఒక సారథి ఏమయ్యా అంత బుర్ర లేకుండా చేస్తున్నావు, ఆటలాడుతున్నావు అనేసాడు. అజానన్నివ కిం వీరా, అజానన్నివా, ఏమీ తెలియని వాని వలే, జ్ఞానము లేని వాని వలే. జ్ఞానస్వరూపుడు రామచంద్రమూర్తి, జ్ఞానం లేని వాళ్ళగా ఏమిటే ఈ ఆటలు అనేసాడు. అజానన్నివ కిం వీరా అంటాడండి, మాత్రం అనొచ్చు అలాగా. అజానన్, మహర్షి ఎంత బాగా వాడతారో మాటలు. అజానన్, ఆ అంటే విష్ణువు అని అర్థం. ఎన్నోసార్లు చెప్తున్నాము. అక్షరాణం అకారోస్మి. అజానన్నివ వీర, విష్ణువును నేనే అని తెలిసినటువంటి నువ్వు, ఏమీ తెలియని నువ్వు కాదు అక్కడ అర్థం. విష్ణువు నేనే అని తెలిసినటువంటి నువ్వు ఎందుకయ్యా ఇలా ఆటలాడతావు? ఇందులో తిట్టే ఉంది, వాడు మాట్లాడిన దానిలో తప్పే ఉంది. అజానన్ నవిద్యతే జ్ఞానవాన్ యస్మాత్ సహ అజానన్. ఎవడికంటే తెలిసిన వాడు మరొకడు లేడో వాడికి అజానన్ అని పేరు. ఆ రకంగా కూడా వ్యుత్పత్తి చెప్పచ్చు. కాబట్టి సర్వజ్ఞత్వం ఉన్నటువంటి రామచంద్ర ఎందుకయ్యా ఇలా ఆడుతున్నావు అని అర్థం తప్ప, ఏమీ తెలియని మూర్ఖుల్లాగా ఎందుకయ్యా ఇలా ఆడుతున్నావు అని అర్థం చెప్పడానికి వీల్లేదు. కారణం చెప్పిన వాడు దేవేంద్రుడి దగ్గర పనిచేసినటువంటి మాటలు, అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఏమీ తెలియని మూర్ఖునిలాగా ఎందుకయ్యా ఇలా ఆడుతున్నావు అనేటువంటి మాట మాట్లాడు. కాబట్టి అజానన్ అనే మాటకి నీ విష్ణుత్వం నువ్వు తెలిసినటువంటి వాడా, ఎవడికంటే తెలిసిన వాడు మరొకడు లేడు అటువంటి రామచంద్ర. ఓ సర్వజ్ఞుడు ఆ రామచంద్ర ఎందుకు ఇలా చేస్తున్నావు? కారణం రాముడి యొక్క అవతార రహస్యం తెలిసిన వాడు మాత్రమే. దేవతలకు కూడా తెలుసు కదా మరి. కాబట్టి ఆ తెలిసినటువంటి వాడు రామచంద్రమూర్తికి తన అవతార రహస్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి అవతార రహస్యం? నువ్వు సాక్షాత్ విష్ణువి. అజానన్ అనే మాటలో అంత అర్థం ఉంది. నువ్వు విష్ణువి అని గుర్తు చేయడమే అజానన్ అనేటువంటి మాట. కాబట్టి ఇంతసేపు నువ్వు వాటితో క్రీడించడం చూస్తూ ఉంటే ఆ మీ యొక్క ఇచ్ఛాశక్తి మీద నాకు అనుమానం వస్తుంది. మీకు నిజం చెప్పండి, అసలు వాడికి సంహరించాలి ఉందా లేదో మీకు అది చెప్పండి ముందు బాబు. ఏమిటి ఆటలు, ఇంతసేపు ఆటలేమిటి వాడితో? చూస్తూ చూస్తూ రామచంద్రమూర్తి ఇంకా వాడిని సంహరించడానికి జరుగుతూ ఉన్నారు. అయ్యయ్యో పాపం, తపస్సు చేసి ఇంత చేస్తాడు వీడు, సంపాదిస్తుంది, వదిలేస్తే బతికిపోతాడు కదా పాపం, ఒక్కసారి నేను ఈ వాడిని రామా అనేస్తే అయిపోలా అంటాడేమో చూద్దాం అని ఆఖరి క్షణం వరకు కూడా ప్రయత్నం రామచంద్ర. అందుకే అతన్ని సంహరించకుండా ఉన్నారు. కాబట్టి వినాశకాల కథిత యస్సురై తదజ్జ వర్తతే తత సంస్మారితో రామ తేన వాక్యేన మాతలే. ఏమిటి గుర్తు చేస్తున్నాడు రామచంద్రమూర్తికి అంటే, ఆ రామచంద్ర నీ సామర్థ్యం ఏమిటో నేను నీకు గుర్తు చేస్తున్నానయ్యా. ఏమిటి నా సామర్థ్యం?
చిన్నప్పుడు విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు ఆయన నీకు 3 శస్త్రాలు ఇచ్చాడు, గుర్తుందా? బృహదస్సుడి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి శస్త్రములు విశ్వామిత్రుడి దగ్గర ఉండిపోయాయి. ఎప్పుడైతే ఆయన తాటక సంహారం చేశారో రామచంద్రమూర్తి, ఆకాశవాణి నుంచి దేవతలందరూ పలికారు, ఏమయ్యా రాముడి యొక్క పరాక్రమం చూసావు కదా, బలవంతం చూసావు కదా, అక్కర్లేని అస్త్రాలని నీ దగ్గర పెట్టుకుని మోస్తున్నావు, డౌన్లోడ్ చేసే వాటిని అన్నింటినీ అన్లోడ్ చేసేసుకో ఇప్పుడే, రామచంద్రమూర్తికి అర్పించేసి వెలికి వాళ్ళకి ఎవరిస్తే మాత్రం తట్టుకోగలరు బలహీనులు, మహాబలవంతుడికే ఇవ్వాలి, కాబట్టి నువ్వు రాముడికి నీ అస్త్రశస్త్ర సంపదను ఇచ్చేయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది చెప్పితే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి దదామితే మహాబాహో, అప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు, దదామితే మహాబాహో, మహాబాహువా రామచంద్రమూర్తి, నేను నీకు ఇస్తున్నాను, ఏమిటి? బ్రహ్మాస్త్రమనుత్తమం. 1, 2 కాదు, 50 రకాల అస్త్రాలు ఇచ్చాం. బ్రహ్మాస్త్రం ఇచ్చేటప్పుడు స్పెసిఫిక్గా చెప్పి మరీ ఇచ్చాం. దదామితే మహాబాహో బ్రహ్మాస్త్రమనుత్తమం, అది గుర్తు చేస్తున్నాడు. సంస్మారయామాస, మర్చిపోయామంటే విశ్వామిత్ర మహర్షికి అప్పుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు కదా, దేనికంటే ఉత్తమమైనటువంటి లేదు అనుత్తమం, అటువంటి బ్రహ్మాస్త్రాన్ని నీకు ఇచ్చాడు కదా. కాబట్టి మీరు చిన్నతనంలోనే ఎన్నెన్ని అస్త్రాలు ఎన్నెన్ని విద్యలు పొందారు రామచంద్ర. అగస్త్యుడు మీకు ఒక విష్ణు చాపాన్ని బాణాన్ని ఇచ్చాడు కదా, వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు. దానికి సంధించదగినటువంటి ఆ బాణానికి సంధించదగినటువంటి బ్రహ్మాస్త్రం మాత్రమే, కాబట్టి వాడి మీదకి మీరు ఇప్పుడు ప్రయోగించండి. విసృజాస్మై వదాయ త్వం అస్త్రం పైతామహం ప్రభో. అస్త్రం అనేటువంటి మాటకి ఏమిటి అర్థం? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అస్త్రము శస్త్రము అని 2 ఉంటాయి. శస్త్రం హార్డ్వేర్, అస్త్రం సాఫ్ట్వేర్. మంత్రం అస్త్రం అంటే మంత్రం ద్వారా పనిచేస్తుంది. నువ్వు బాణం మీద కావలిస్తే బాణం మీద పెట్టుకో, గడ్డిపోస మీద కావలిస్తే గడ్డిపోస మీద పెట్టుకో, బ్రహ్మాస్త్రం అయిపోతుంది. దానికి ఆ ఫిజికల్ ఎంటిటీ ఉన్నటువంటి బలం మీద, శక్తి మీద, వేగం మీద ఏమి సంబంధం లేదు. కాబట్టి ఆస్యతే ఇది అస్త్రం, ఆస్యతే ఇది అస్త్రం అంటే క్షేపణే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. అసుక్షేపణే అనేటువంటి ధాతువు, బాగా చిమ్మబడేది, తన యొక్క శక్తిని అన్ని వైపులా చిమ్మేది. ఇది ఒక మంత్ర రాశి అస్త్రం అనేటువంటిది. దీన్ని వేరే ఆయుధం మీద ఏదైనా ప్రయోగించి వాడుకోవచ్చు. అటువంటి దాన్ని విసృజాస్మై, వాడి కోసం విడిచిపెట్టవయ్యా అని చెప్పి విసురు వాడి మీద వదిలిపెట్టేసాయి. దేనికోసం? అస్మై వధాయత్వం, వాడిని సంహరించడం కోసం దాన్ని నువ్వు విడిచిపెట్టేసాయి. ఎలా వేయాలి? ఏదో మారీచుడి మీదకి వేసినట్లు వాడు శరీరం దూరంగా పడేలా వేయ. మారీచుడి మీదకి వేసిన అస్త్రం వాడిని సంహరించలేదు. మొదట 100 యోజనాల దూరంలో ఎక్కడో సముద్రంలో పడేలా చేసింది, సుబాహుని సంహరించేసింది. కానీ అలా వేస్తావేమో. విసృజస్మై వధాయ, వాడిని ఎక్కడో దూరంగా పడేయడానికి వేయకు నాయన, వాడు దులుపుకుని మళ్ళీ లేచి వచ్చేస్తాడు మీదకి. మారీచుడు అలాగే చేశాడు. విసృజస్మై వధాయత్వం, వాడిని వధిస్తాను, వాడి వధించడం కోసం నువ్వు దాన్ని వేయవలసి ఉంటుంది. ఈ కాకాసురుడి మీదకో వేసినట్టు వేయక బ్రహ్మాస్త్రాన్ని, వాడు ఒక కన్ను పోతే పోయిందని చెప్పి మళ్ళీ తిరుగుతున్నాడు. విసృజస్మై వధాయ, వాడు మరణించడం కోసం వేయి ఆ అస్త్రాన్ని ఈసారి. అంటే అల్లాటప్పగా వేకు వాడి మీద బ్రహ్మాస్త్రం వేసినా కూడా వధించడం అనేటువంటి సంకల్పం చేసి వాడిని పూర్తిగా వధించేలా ఉండేలాగా నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని వేయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందయ్యా రామచంద్ర, వీడు చేసినటువంటి ద్రోహానికి మరణం ఒకటే శిక్ష. దయాస్వరూపుడైనటువంటి నువ్వు మళ్ళీ ఇంకోసారి జారి పడిపోయి ఆ అస్త్రాన్ని కూడా ఉత్తినే వాడికి ఎడంకను పోయేలా మాత్రమే వేశావంటే కొంపలు అంటూ. విసృజ అస్మై వధాయత్వం. ఇప్పుడు ఎందుకు ఏమంటున్నాను, ఇందాక నుంచి ఎందుకు చెప్పలేదు నేను? దేవతలందరూ వాడి మరణానికి నిర్ణయించిన ముహూర్తం ఇప్పుడు వచ్చింది. అందుకని ఇప్పుడు కూడా నువ్వు ఆ ముహూర్తం దాటబెట్టేస్తావేమో నా భయం. నీ దయతోటి, నీ కరుణతోటి, నీ చల్లని చక్కటి మృదువైన హృదయంతో వాడిని సంహరించలేకుండా ఉన్నావు. కాబట్టి విసృజస్మై వధాయత్వం అస్త్రం పైతామహం ప్రభు, వినాశకాల కథిత యః సురైః సహ అద్య వర్తతే. తతః సంస్మారితః రామః తేన వాక్యేన మాతలేః. మాతలు చెప్పినటువంటి ఆ వాక్యం చేత
మళ్ళీ రామచంద్రమూర్తి తన స్వస్వరూపాన్ని గుర్తు తెచ్చుకున్నారు. నేను విష్ణువును, వీడిని వధించడం కోసం వచ్చినటువంటి అవతారమును, కాబట్టి నేను ఇంకా జాప్యం చేయడం తగినటువంటి కాదు. జగ్రాహ సశరం దీప్తం నిశ్వసంతమివోరగం. ఒక బాణం తీశారు. ఆ బాణం ఎలా ఉంది? జగ్రాహ అంటే పట్టుకున్నారు, పట్టుకుని పైకెత్తారు. జగ్రాహ సశరం దీప్తం, భగభగ భగభగ మండిపోతున్నటువంటి బాణం అది. నిశ్వసంతమివోరగం, మహాసర్పంలా బుసలు కొడుతూ ఉన్నటువంటి బాణం అది. యం అస్మై ప్రథమం ప్రాదాతగస్యో భగవాన్ ఋషి. అరణ్యకాండలో ఉన్నంతసేపు మునులందరూ రాముడెక్కడా రాముడెక్కడా అని వెతుక్కుంటే, రాముడు మాత్రం అగస్త్యుడు ఎక్కడా అగస్త్యుడు ఎక్కడా అని ఒకే ఒక మహర్షి రాముడు వెతుక్కుని వెతుక్కుని మరీ వెళ్ళిన వాడు అగస్త్యుడు. అందరినీ అడిగి మళ్ళీ వాడు ఇక్కడ ఎక్కడో అగస్త్యుడు ఆశ్రమం ఉండాలి, ఎక్కడండి ఎక్కడండి అని. ఆ అగస్త్యుడు ఇచ్చినటువంటి బాణం అంటారు. యం అస్మై ప్రథమం ప్రాదాతగస్త్యో భగవాన్ ఋషి. భగవాన్ ఋషి. రామచంద్రమూర్తిని ఎప్పుడు భగవాన్ అనలేదు వాల్మీకి. అగస్త్యుడిని భగవాన్ అన్నారు, వాల్మీకిని భగవాన్ అన్నారు. భగవాన్ అనేటువంటి మాటకు అర్థం భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు, వాడిని భగవాన్ అంటారు. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి భూత భవిష్యత్తు వర్తమానం తెలిసినటువంటి అగస్త్య ఋషి ప్రథమం ప్రాదాత్. ఏ బాణాన్నైతే అగస్త్య మహర్షి మొదటిసారిగా రామచంద్రమూర్తి చేతిలో పెట్టారో అటువంటి బాణం తీశారు. ఆ బాణం అగస్త్య మహర్షి ఎవరిచ్చారు? బ్రహ్మదత్తం, బ్రహ్మగారు ఇచ్చారు. మహాబాణము, మామూలు బాణం కాదు, మహాబాణము. అమోఘం, మోఘం అంటే వైఫల్యం, విఫలం. అమోఘం అంటే విఫలం లేకపోవడం, లక్ష్యాన్ని 100% ఛేదించడం. అమోఘం యుధి వీర్యవాన్. వీరుడైనటువంటి రామచంద్రమూర్తి యుద్ధంలో మొక్కబోనటువంటి, లక్ష్యాన్ని ఛేదించకుండా వెనక్కి వచ్చేటువంటి లక్షణం లేనటువంటి, బ్రహ్మగారి చేతి ఇవ్వబడినటువంటి మహాబాణం ఒకదాన్ని తీశారు. నిప్పులు కక్కుతూ ఉన్నది. దాని నుంచి ఆ ఒక మహా విషసర్పం బొసలు కొడుతున్నట్టుగా ఆ విషం అది చిమ్ముతూ ఉన్నది. అది బ్రహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమితౌజసా. బ్రహ్మగారికి ఎక్కడి నుంచి వస్తుందండి ఆ బాణం? బ్రహ్మణా నిర్మితం పూర్వం, ఆయన తయారు చేసుకున్నారండి ఆ బాణాన్ని. దేనికి? ఇంద్రార్థం అమితౌజస, ఇంద్రుడికి ఇద్దామని చేసుకున్నాను. ఏమయ్యా, దేవదానవుల సంగ్రామంలో అస్తమానం నువ్వు ఓడిపోతున్నావయ్యా, నువ్వు గెలవాలంటే బ్రహ్మగారిని ప్రార్థించు అన్నారు. ఆ గురువు అయినటువంటి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి. ఇంద్రుడు బ్రహ్మగారిని ప్రార్థిస్తే ఆయన వచ్చి, నీకు మామూలు బాణంతో వీళ్ళని ఎవరిని గెలవలేవు కానీ నీకు మంచి బాణం నేను చేసిస్తాగా అని చెప్పి, బ్రహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమితౌజసా దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షిణ. త్రిలోకములని జయించాలి అనేటువంటి కోరికతోటి ఉన్నటువంటి దేవేంద్రుడికి బ్రహ్మగారు స్వయంగా నిర్మించి ఆ బాణాన్ని ఇచ్చారు దేవేంద్రుడు. యస్య వాజేషు పవనః ఫలే పావక భాస్కరౌ శరీరం ఆకాశమయం గౌరవే మేరు మందరం. రాముల వారి చేతిలో ఉన్నటువంటి బాణాన్ని వర్ణిస్తున్నారు మహర్షి. సామాన్యమైనటువంటి బాణం కాదది, పరమాద్భుతమైనటువంటి బాణం. యస్య వాజేషు పవనః, ఆ బాణానికి యస్య వాజేషు పవనః, వాయుదేవుడు ఉంటాడట. ఆ ఆ ఆ దాని యొక్క వాజేషు, వాజేషు అంటే బాణానికి చివరి ఇలా రెక్కల్లో కడతారు, ఏరోడైనమిక్స్ గా ఉండి బాగా వేగంగా తిన్నగా వెళ్ళడం కోసం. వాటిలో ఎవరుంటారట? సాక్షాత్ వాయుదేవుడు కూర్చుని ఉంటాడు, వాయుదేవుడు నడిపిస్తాడు వాడు. యస్య వాజేషు పవనః ఫలే పావక భాస్కరౌ. ఆ చివరి భాగం, ఆ బాణం యొక్క ములుకు, దానిలో ఇద్దరు ఉంటారట. ఒకడు ఆ పావక భాస్కరవు, అగ్నిహోత్రుడు. రెండో వాడు సాక్షాత్తు సూర్యుడు. సూర్యుడు అగ్ని ములుకు దగ్గరుండి ఆ వెనక రెక్కల దగ్గర వాయుదేవుడు కూర్చుని దాని డైరెక్షన్, దాని వెళ్ళేటువంటి వేగాన్ని నియంత్రిస్తాడు. వెనకాల కూర్చుని, హెలికాప్టర్ వెనకాల ఒకటి తిరిగేది ఉంటుంది, అది మారడానికి గుండ్రంగా ఉండేది.
చక్రంలాగా. అలాగా చివరిలో ఉండి దాని యొక్క దిశానిర్దేశం చేసేటువంటి వాడు పవనుడు, ముందు ఉండి లక్ష్యాన్ని ఛేదించేటువంటి వాడు అగ్నిదేవుడు, ఆ, సూర్య భగవానుడు. ఇంకా దాని శరీరం ఎలా ఉంది? ఆకాశమయం శరీరం. శరీరం ఆకాశమయమై ఉన్నది. ఆకాశమయం అంటే అనంతంగా ఉన్నది. ఆ బాణం చిన్నదా అండి, ఎంత ఉంటుందండి, పెద్దదా అండి అంటే అనంతం అండి బాబు బాణం. అది ఇంత అని చెప్పలేము. ఇంత అని ఆకాశం ఎంత ఉందని చెప్పగలం? ఎంత చేతులు జాస్తే మాత్రం ఆకాశం అంతే ఉంటుంది. కాబట్టి ఇంత అని చెప్పలేనంత శరీరం ఉన్నది. గౌరవే మెరు మందరం. దాని బరువు ఎంత ఉంది? మొత్తం దాని యొక్క అన్ని వివరాలు చెప్పేస్తున్నారు మహర్షి. దాని ములుకు మీద ఎవరున్నారు, తోక మీద ఎవరున్నారు, మధ్యలో ఉన్నటువంటి శరీరం ఎలా ఉన్నది, దాని బరువు ఎంత ఉంది? అబ్బాయి బరువు పెద్ద ఎక్కువ లేదండి. మేరు పర్వతం మందర పర్వతం కలిపితే ఎంత బరువు ఉంటుందో ఆ మాత్రం. అటువంటి మేరు మందర పర్వతాలు ఉన్నటువంటి బాణాన్ని తీశారు రామచంద్రమూర్తి. తన నొసటిగా ఆనిస్తూ ఉన్నారు. అంతేనా బాణం, ఇంకా ఏం వర్ణించరా అంటే ఇంకా చాలా వర్ణిస్తారు బాణం గురించి. ఆ బాణాన్ని రామచంద్రమూర్తి పట్టుకుని తన భృకుటి దగ్గర పెట్టుకుని ఉన్నారు. బ్రహ్మాస్త్రాన్ని దాని మీద ఆవాహన చేయబోతూ ఉన్నారు. రావణాసురుని మనం వచ్చేసారి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించబోతూ ఉన్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. పునర్దర్శనం బుధవారం.